మనం అనుకుంటాం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని. యేసు ప్రభువుని ఎరిగినటువంటి ఇశ్రాయేలీలు, యేసు ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని. ఇశ్రాయేలీల్లో తేడాలు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు. మనం యేసు ప్రభువుని నమ్మని అన్యజనులందరూ దరిద్రులు, శాపగ్రస్తులు, పనికిమాలినోళ్ళు, ప్రేమ లేనోళ్ళు, అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగొట్టు మనసు మనలో కొంతమందికి ఉంది. అది రైట్ కాదు. అన్యజనులలో అంటే యేసు ప్రభువుని ఎరగని అన్యజనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు, మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు, మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు. కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు, వాళ్ళకి యేసయ్య మాత్రం తెలియదు. కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ 1గా ప్రభుని సేవిస్తారు. అది మాత్రం తిరుగులేదు. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, అన్యజనుల్ని పురుగులను చూసినట్టు చూడొద్దు. అన్యజనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు, మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబిల్లో నిరూపణ ఉంది. బయట చాలా జీవితాలని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి, అన్యజనుల జీవితాలు.